నూతనమైన కార్యాలు ఈ సంవత్సరం అంతా మన జీవితంలో జరుగుతుంది కాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి చూద్దామండి. 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాదము గతించును, నీలో కొత్తవాయను. కాదండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న మనుషులకి అక్కడ సంఘానికి ఏం రాస్తున్నాడంటే, చాలా విషయంలో పాల్పడుతున్నారు, చాలా సందర్భాల్లో రకరకాల ఆలోచనలు ఉంటారు. కానీ దేవుడు మాటలు చెప్పింది ఏంటంటే, కాగా ఎవరైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మన ఎక్కడుంటే నూతన సృష్టి అవుతుంది, ఎక్కడుంటే అవుతుంది. నా మాట విన్నారా? నా మాట అర్థం కావడంలో దేవుడు చదువుతామండి, అందరికీ అర్థమవుతుంది. నా మాట జరగలేదు, నా మాట జాగ్రత్తగా 10 నిమిషాలు ఎంతసేపు నేను చెప్పను, కరెక్ట్గా 1 గంట అయింది. ఇది మనం భోజనం చేసే టైమే అయినా కాకపోయినా 10 నిమిషాలు మాటలు ధ్యానించుకుని మనం భోజించడానికి మనం కాసుకుంటాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ కాగా ఎవరైనా క్రీస్తునందున వాడు అంటే క్రీస్తునందు ఉంటే, క్రీస్తు దేవుడితో సమాసం చేస్తే, దేవుడు ఉంటే అది నూతన సృష్టి తయారు చేయబడతాడు. తర్వాత అన్నాడైనా ఆదరణ గలించును భక్తులు చేస్తాడట. ఇక 2020 సంవత్సరం ఆయన జీవితంలో ఎంతో భయంకరమైన శోధన తీసుకొచ్చిందా లేదండి. 2020 సంవత్సరం ఎవరు ఊహించిన రీతిలో, ఎవరు ఆలోచించిన రీతిలో భయంకరమైన కరోనా అందరినీ భయభ్రాంతం చేస్తుంది. అలాగే మన కుటుంబాల్లో కూడా అనేక రకాల సమస్యలు ఈ 2020 సంవత్సరంలో పట్టు పీడిస్తూ మనం భయభ్రాంతం చేసింది. కానీ దేవుడు మహాకృపను బట్టి ఈరోజు ఆ ఎన్నాళ్ళకి దేవుడు మనకు నిద్రించాడు. ఎట్ల నుంచి నిద్రించాడు? మన క్రీస్తునందు ఉంటే మనం నూతన సృష్టిగా చేయబడతాం. నూతన సృష్టిగా చేయబడితే పాతలన్నీ మనం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అండి? పాతలన్నీ గతించిపోతాయి అంటే మర్చిపోవడమే కదా. అవన్నీ మన జ్ఞాపకంలోకి రావు. తీసుకుని అంటున్నాడు, మీరు నన్ను ఎవరిస్తే మీ పాపాలన్నీ తీసివేస్తాను, మీ పాపాలని అగాధంలో వేసేస్తాను. మీకు ఎదురు తిరిగి చూడము. దేవుడు గమనిస్తే మన పాపాలు పాప జీవితంలో తీసివేసి కొత్త జీవితాన్ని ఈరోజు మనకి ఇస్తాను. ఆ కొత్త జీవితంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 3 అంశాలు చెప్తాను. 1, రూపాంతరం పొందాలి. ఈ నూతన సృష్టిలోని మొట్టమొదటి ఏం చేయాలంటే రూపాంతరం పొందే అనుకూలంగా మనం వెళ్ళాలి. రూపాంతరం అంటే తెలుసండి. రూపాంతరం అంటే ఎంతమంది తెలుసు? గొంగులపూడికి సంవత్సరం తెలుసు కదా. ఈ గొంగులపూడికి ఎలా ఉంటది? చూసినప్పుడు చాలా అందంగా ఉంటది, ముట్టుకుంటే చాలా బాగుంటది, అలా ప్రేమించి దాన్ని ముట్టుకుంటారు కదండి. గొంగులపూడిని ముట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరికైనా గొంగులపూడిని ఎందుకు ముట్టుకోవాలంటే అది ముట్టుకుంటే ఏమవుతుంది? దొంగలు వస్తే ముళ్ళు ముచ్చుకుని భయంకరమైన బాధ అవుతుంది. అందుకే గొంగులపూడిని ఎవరు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడదు. ఈరోజు గొంగులపూడు కొంత దినాలు గుడిగట్టి మన ఎటువంటి రాష్ట్రంలో రాయేశారు. గుడిగట్టి నివాసం చేసిన తర్వాత అదేమవుతుందంట, అచేతనపు శిలుగా మారుతుంది. చేతనపు శిలుగా మారిన తర్వాత దాన్ని ఎవరు పూజిస్తారండి. నా దగ్గర మాట్లాడిన చేతనపు శిలుని అందరూ ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. దాన్ని ప్రేమిని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బెడ్రూమ్ లో కూడా కొన్ని శ్రీనివాసుని పెట్టుకుంటారు. ఎందుకని ఆ చూడడానికి ఆనందాలు ఇస్తాయి, ఆ చూడడానికి సంతోషాలు ఇస్తాయి కదా. ఆ గొడవల జీవితం నుంచి ఆ సీతారామ జీవితం మార్చబడిన తర్వాత అనేక మందికి అది ఆనందాన్ని కలిగించే ఒక మంచి ఒక జంతువుగా, మంచిగా ఒక పురుగుగా మనకు కనబడుతుంది. కానీ ఈ రోజు బైబిల్ లేకుండా చదివిస్తున్నాడంటే మనం రూపాంతరం పొందాలట. ఒక మనుషులుగా ప్రభువులోకి వచ్చిన మనం ఒక మనుషులుగా పాత జీవితంలో జీవితం నీవు యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత, యేసుక్రీస్తు రక్షణని అంగీకరించిన తర్వాత నువ్వు రూపాంతరం పొందాలని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే రూపాంతరం పొందుతారో వాళ్ళ జీవితంలో తమ ఆశీర్వాదాలు వస్తాయట. గొంతులకి రూపాంతరం పొందిన తర్వాత ఎటువంటి ఆశీర్వాదకరమైన జీవితాలు ఇచ్చాడు దేవుడు. అలాగే నీవు కూడా
రూపాంతరం పొందితే నీ జీవితాన్ని కూడా దేవుని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు కదా. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. కీర్తనలు రాసిన 65వ కీర్తన 11వ అధ్యాయంలో చూసుకుంటే ఈ రూపాంతరం గురించి ఉండడం చూడండి. ఇక్కడ సంవత్సరాల దేవుడు దయాకిరణంగా సంవత్సరాల దేవుడు మనకి దయాకిరణంగా ఎందుకు ఇస్తున్నాడు? దయాకిరణంగా నువ్వు రూపాంతరం పొందితే నీకు దయాకిరణంగా ఇస్తాడు. రూపాంతరం పొందకపోతే దయాకిరణం నీకు ఉండదు. రోమిల రాసిన పత్రిక 12:2 చూసుకుంటే ఇప్పుడు మాకు చూడండి. రోమిల రాసిన పత్రిక 12:2 నీ సంవత్సరం దయాకిరణంగా ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీరు ఈ లోక మర్యాద అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందిరి. దేవుడు నీ పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో దాని గురించి నువ్వు ఆలోచన కలిగి దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే సంపూర్ణంగా నువ్వు దాని ప్రకారం నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ మనస్సును మార్చుకుంటే. చాలా మంది మనసు మార్చుకోకుండా ఎసేదేవుడు వస్తుంటారు. మనసు మార్చుకుని ఎసేదేవుడు వస్తే ఏముంటుందండి? పాటలు గడ్డించుకో, పాటలు అలా వస్తానని పోవడానికి కలుగుతుంది. నువ్వు మనసు మార్చుకుని వస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడండి? నూతన మనుషులంట రూపాంతరం పొందేలా చేస్తాడు. ఎప్పుడు చెప్పుకోని మాట సర్వదం అంటుంది. మీ మనసు మారి నూతన వలన రూపాంతరం పొందుతుంది. మన మనసు మారి చేతకోసి మార్చబడి మన యొక్క జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఎలాగైతే రూపాంతరం పొందుతుందో ఈరోజు నీవు నేను కూడా మన రూపాంతరం పొందాలి. మన మనసు మార్చుకో. మన మనసు ఏ విధంగా మార్చుకోవాలని పని చెప్తుందంటే మీరు ఈ లోక మర్యాదలను ఈరోజు చాలా మంది లోక మర్యాదలు అనుసరిస్తారండి. లోకంలో ఏముంది? లోక మర్యాదలు ఏముంది చెప్పండి. మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చారు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటారండి. ఒప్పుకోరు. కీడు జరిగిపోతుంది. కీడు జరిగిపోతే నష్టం జరుగుతుంది. అలా జరుగుతుందా కదా? నిజంగా నీ మనసు మంచిగా ఏం జరగదు. మనసులో ఆ బయటలో ఆలోచన పెరిగింది ఎదుటివాళ్ళు పాట చేద్దాం ఆలోచన పెట్టి నువ్వు బయలుదేరితే ఏదో జరుగుతుంది. అంతే కదండి. నీ మనసులో మంచి ఆలోచన కలిగి నువ్వు బయలుదేరడంలో నీకు అన్ని మంచి జరుగుతాయి. నేను బయలుదేరినప్పుడు ఏమైతే చూసుకున్నాను. కొన్ని సందర్భాల్లో పొలమవుతుండే, కొన్ని సందర్భాల్లో బట్టలవుతుండే, కొన్ని సందర్భాల్లో రకరకాల మనుషులు ఎదురుతూనే ఉంటారు. చాలా అంటారు ఎదురు మంచిది అయితేనే వెళ్ళగట. ఎదురు మంచిది కాకపోతే మనకేం జరుగుతుంది? కీడు వస్తుందట. కొంతమంది తుమ్మితే కూడా వెళ్ళరు. తుమ్ము ఎందుకు వస్తుంది? జలుబు చేసిన కూడా వస్తుంది, లేదా డస్ట్ వచ్చి ముఖ్య మీద పడినప్పుడు వస్తుంది. దీన్ని కూడా సెంటిమెంట్ గా తీసుకుని దీన్ని కూడా మంచిది కాదు. ఇదే కాదు, చాలా మంది మోకాచారం జీవిస్తుంది. మోకాచారం ప్రభుత్వం అనుకుంటారు విగ్రహానికి సంబంధించిన కార్యక్రమాలు దాంట్లో పాల్గొంచుకుంటారు. ప్రభుత్వం అనుకుంటారు మా తండ్రి గారు తీసుకొచ్చిన ఆచార్యం ఏది విడిచిపెట్టాలంటారు. ఆచారాలు విడిచిపెట్టారు. ఈరోజు చాలా మంది ఆచారాలు విడిచిపెట్టారు. ఆచారాలు ఇంట్లో ఎవరు చనిపోయింది మైలు పట్టాలంటారు. ఇంట్లో ఎవరు చనిపోతే ఏం పడాలంట? మైలు పడదు. ప్రభుత్వం చెప్పుడు మైలు మైలు లేదు. మనం ఏం చేద్దాం? మైలు పడతాం. ఎక్కడికైనా వచ్చేమనుకోండి ఏం చేద్దాం? ఆల్రెడీ స్నానం చేద్దాం. మరి అదే పిల్లలు రాగలేదు. మీరు మంచిగా అందరూ మంచిగా ఇది ఇటువంటి చూడకపోవచ్చు, కానీ కొన్ని సంఘాలు మంచిగా కనబడుతున్నాయండి. అంటే ఈ లోక మర్యాదలు, ఈ లోకాచారాలు మనలోకి రాకూడదు. ఈ లోకాచారం మనలో వస్తే క్రీస్తు నీలో నివాసం చేయడు. క్రీస్తు నీలో నివాసం చేయాలంటే, యేసుతో సహవాసం చేయాలంటే, యేసు నీతో సహవాసం చేయాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఈ లోకంలోని మర్యాదలను నువ్వు ఆశించుకోవచ్చు. ఏం పాటించాలంటే దేవుడు నీకు ఏం చెప్పాడో చేయాలి. దేవుడు ఏం చెప్పాడు నీకు? దేవుడికి ఏం చెప్పాడండి? నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకు అని పాడు చేయాలని మనసు నీలో ఉండకూడదు. మొట్టమొదటిది ఏమనుకుంటుందా? నీ మనసులో ఏమనుకుంటుంది? ఎదుటి వారు పాడు చేయాలని మనసు నీలో లేకుండా ఉంటే అన్ని కూడా మారిపోతాయి. ఈరోజు ఏం వస్తున్నారు? త్వరలే ఎందుకు వస్తున్నారు? ఈ లోక సంబంధమైన ఆచారాలు చూసుకుంటూ గోపాలను పొందాలంటే ఈ లోక సంబంధమైన మర్యాదలు నువ్వు పాటించుకోవాలని. తర్వాత
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించాలంట. ప్రతి దానికి దేవుని చిత్తం పరీక్షించాలంట. దేవుని చిత్తం కాకుండా మనం నచ్చినట్లు వెళ్ళిపోయి దేవుడు నాకు పని చేసేది అంటారు. నేను ఎప్పుడు చేసుకోవడం అనుకున్నాండి, నా జీవితంలో ఏం రాలేదండి, ఆశీర్వాదాలు రాలేదండి. నేను ఎప్పుడు చేసుకోవడం అనుకున్నాను, నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అన్నారు. నేను ఎప్పుడు చేసుకోవడం అనుకున్నానండి, నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చిందన్నారు. నేను ఎప్పుడు చేసుకోవడం అనుకున్నా దేవుడికి అన్ని ఇస్తున్నానండి. దేవుడు నాకు ఈ శ్రమ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు చాలా. ఈ నష్టం ఎందుకు పెట్టాడు, ఈ యొక్క భయంకర శోధన ఎందుకు పెట్టాడు, ఇది భయంకర యోధన ఎందుకు వచ్చింది. ఎలా వస్తుంది సార్, నీ పక్కన వస్తాయి. ఈ పక్కన తీసుకొచ్చి నువ్వు వేసుకోవడం అనుకున్నా కదా, నీకు ఎప్పుడు తీసుకురా అంటారా అంటారు కదా. కానీ వేసుకోవడం అనుకున్నా కదా, నీ దేవుడు స్వస్థపడతాడా, నీ దేవుడు ఖాళీ చేయలేడా, నీ దేవుడు తప్పించలేడా అని మాట్లాడుతుంటారు. కానీ నువ్వు ఆ మాటలు తీసుకోవడం తప్ప దేవుడి మాటలు తీసుకో. దేవుడు ఏం చెప్తున్నాడు, కీడు జరిగిన నీకు మేలు దాచిపెట్టాడు. నీ కీడు జరిగినందులో నీకు మేలు జరగబడుతుంది. ఎందుకంటే ఆ కీడు జరగకపోతే నువ్వు నష్టానికి వెళ్ళిపోతావు, భయంకర స్వతంలోకి వెళ్ళిపోతావు, లేదా మరణాపాయంలోకి వెళ్ళిపోతావు. అక్కడి నుంచి తప్పించాడు ఎవరిని కనపడడు. అందుకని దేవుడు సందర్భానికి కీడు ఆ కీడు తప్పించబడితే వస్తువుకరంగా మార్చబడతాడు. స్తోత్రం కలిగింది. అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. చాలా మంది దేవుని చిత్తాన్ని పరీక్షించారు, సంతానం వెళ్ళిపోతున్నారు, సంతానం వెళ్ళిపోతున్నారు. అప్పుడే మన జీవితంలో 5వ సంవత్సరం 5వ సంవత్సరంలో మనం ఏం చేయాలంట, దేవుని చిత్తం వరకు మనం ప్రార్థన చేసే సంస్కృతిలో అయితే దేవుడు బయలుదేరుస్తాడు. అప్పుడు దాని ప్రకారంగా ముందుకి కొనసాగుతాడు. మొట్టమొదటి మనం రూపాంతరం పొందాలి. నువ్వు రూపాంతరం పొందాలంటే నీ మనసు మార్చుకోవాలి. నీ మనసు మార్చుకోవాలంటే లోకాచారాన్ని, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి, వాటిని విడిచాలి, విడిచిపెట్టాలి. మా చిన్న కూతురు పెళ్లి చేసుకుంటుంది. నేను నాకు పట్టుకెళ్ళాలంట, నేను పట్టుకెళ్ళాలి. చిన్న కూతురు పెళ్లి చేసుకుంటుంది. ఏం చేయాలి, ఇప్పుడు చాలా మంది పెళ్లి పడుతున్నాను గెలిచినట్టు హైందవ ఆచారం ప్రకారం వివాహం చేస్తుంటారు. ఇక్కడ క్రైస్తవుల వల్ల ఎవరి మీద నీ కుమార్తెకి పెళ్ళాము పెళ్ళాము నప్పుడు పెళ్ళాము అవుదని చాలా మంది అనుకుంటారేమో. దేవుని చిత్తంలో పడితే నువ్వు అడపడం దేవుడికి ఆ యొక్క ఇంటిని దేవుడు కనిపిస్తాడు. నేను సోదరులుగా విశ్వాసంలో ఉండాలి. నా కుమార్తెకి వివాహం దేవుడే చేస్తాడు. విశ్వాసంలో ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. సహోదరి పేరు చెప్పలేదంటే సహోదరి మనం చేసుకోవడం అనుకుంటే బాగుంటుంది కదా. నువ్వు అనుకున్నావు నీలో కూడా దేవుడు వెళ్తే బాగుంటుంది కదా అంటే అవయవం తెలుసండి. పెళ్ళిళ్ళు ఈ పెళ్లి చేస్తున్నాం, ఈ పెళ్ళంట పెళ్లి ఈ పెళ్లి చేస్తున్నాం అంటే ఎక్కడ రూపాంతరం పొందిందా, పాతవాడలో ఉంది కదా. రూపాంతరం పొందా ఎక్కడ పాతవాడతాలు నువ్వు వేసుకోవడానికి వచ్చిన తర్వాత వేసుకునే అమర్చాలి తప్ప లోకాన్ని ఆమరించకూడదు, లోకాన్ని ఆచరించకూడదు. నువ్వు వేసుకోవడం ఆమరించాలి కదా. నీ వివాహానికి, నీ కూతురి వివాహానికి, నీ కుమారుడి వివాహానికి దేవుడే సిద్ధం చేసేది ఎప్పుడు తీసుకొస్తున్నాయి. తీసుకొచ్చి మనం ఏం చేయాలంట, వేసి వెళ్ళాలి. తెలుసుకోగలిగాక ఆయన చిత్రంలో కనబడితే కట్నం అవ్వకుండా పెళ్లించుకోవాలి వద్దానండి. వద్దా కదా. చాలా మంది అర్థంలో తల్లి భయపడిపోతున్నారు. చాలా మంది భయపడుతున్నారు. భయపడి కట్నాల కోసం తప్పుగా ఎవరు వస్తే చేసేవారు ప్రయత్నం చేస్తారు. అది మంచి వల్ల చెడ్డ వల్ల ఆ జీవితం చూడరు. సొద గురించి నన్ను ఆలోచన చేస్తే భయం వేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు. నువ్వు తప్పు నమ్ముతున్నాను కదా. ప్రభు దృష్టిలో మన తండ్రి రాజైతే మన పిల్లలు ఆయన పిల్లలు మనం కూడా రాజులే కదా. రాజుగా చేస్తారు కదా. మన పిల్లల కోసం ఎందుకు మాట్లాడారు దేవుడు వాళ్ళకి కదా. అక్కడ మనం ఏం చేయాలి, దేవుడు చెప్పిన వరకు దేవుడు చూసినాగా అమ్మ ఇంటారు మాటలు అన్నారండి. చేతిలో అన్నారు కదా. అదేదయ్యా అదేదయ్యా ఇప్పుడు మాట మర్యాదలో మనం జీవిస్తే మన యొక్క జీవితంలో రూపాంతరము పొందలేము. రూపాంతరం పొందడం రూపాంతరం నుంచి పొందాలంటే మన దేవుడు చెప్పినలో తీసుకుని మొదటగా నడవాలి. అప్పుడు దేవుడు చెప్పిన గొప్పకాలు చేస్తాడు. రెండోదిగా నూతన క్రియ. రెండోదిగా ఏంటంటే నూతన క్రియ. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నది. యెషయా గ్రంథం 43:19. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు?
అర్థమవుతుందా? ఎవరు చేస్తుంది ఈ క్రియ? ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నానండి. నేను చేస్తున్నా, దేవుడు చేస్తున్నాను. ఇదిగో నేను ఒక ఆ చేయాలంటే మనం ఏం చేయాలంటే దాని పైన ఉన్న చూడండి, ఆ చేయాలి నూతన జీవితం ఈ జీవితం నువ్వు చేయాలంటే ఏం చేయాలో చెప్పాను చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పూర్వకాల సంగతులు తలంచుకోండి. మునుపటి ఆత్మని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. గతించిపోయిన జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. మన శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాను ఒక వివాహానికి. వెళ్తే వివాహంలో అక్కడ మెసేజ్ అయిన తర్వాత ఒక సోదరికి వెళ్తే ఆవిడ వచ్చింది, వాళ్ళతో మాట్లాడితే ఆవిడ అప్పటికి ఇంకా రక్షణ పద్ధతులు ఉంది. రక్షణ పద్ధతులు ఇప్పుడు చేసుకోవడం నడిపిస్తుంది వెళ్తుంది. ఆవిడ అంటుంది, నాకు భయంకర తీవ్ర వచ్చింది, నా దానికోసం ప్రార్థన చేయండి. డాక్టర్ చనిపోతారని చెప్తారు, కానీ విశ్వాసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, సావైన బ్రతికినా ఆయన కోసం బ్రతుకుతానని చెప్తుంది. అంటూ మాట్లాడుతున్నప్పుడు ఆవిడతో మాట్లాడుతుంటే దేవుడు నాలో ఒక మాట తీసుకొచ్చాడు. ఒక మాట తీసుకొచ్చి ఏంటంటే, నువ్వు అన్నీ బాగున్నాయి, అంత బాగున్నది, వేసుకోవడం అనుకుంటాను బాగుంది, కానీ నీలో ఉన్నది తీసుకున్నావు అని అడిగింది. నేను అన్ని తీసానని చెప్తుంది. ఏం తీసుకోవాలంటే 5 రూపాయలు తీసేది సరిపోదమ్మా, ఇంట్లోనే తీసుకోవాలని అడిగాను. ఏంటంటే ఇంట్లోనే తీసుకోవాలి, అన్ని తీసేయాలని అడగాల్సి కాదు దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఇంట్లో ఏదో ఉంది అంటే నా ఇంట్లో ఏమీ లేదండి, ఏమి అన్ని తీసుకున్నాను. లేదు ఏదో ఉంది, ఏమో చెప్తున్నాడు ఉన్నదంటే ఆవిడ అంటుంది, ఉన్న భాషగా అంటుంది తెలుసుకోగలిగా ఏముందంట. ఆ అత్తయ్య గారు మామి గారు ఏం చేశారంట, ఏదో ఇచ్చారంట. ఏంటంటే పాలు ఇస్తారు కదా, ఆ నోములు తాగుతారు కదా, ఆ నోములు తాగడంతా పట్ల గడి దీపాలు పెట్టిందంట. ఈ పాడు ఉందండి, ఆ పట్ల గడి పెట్టు, దాని వల్ల నష్టం ఉంది. ఏమో చెప్తున్నాడు, అదే నువ్వు ఏదైతే బాగుంటుందని చెప్పాను. తెలుసుకోగలిగా అంటే పాత విధానం ఏం చేస్తామంటే ఆచారాలు అమలుస్తున్నాం. ఆవిడ క్రైస్తవులు కాదు, క్రైస్తవులో కనుక రక్షణ పొందలేదు కనుక ఆవిడ అంగీకరిస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాం, రక్షణ పొందడం ఏం చేస్తాం, పాలు కట్టుకుంటాం. ఇప్పుడు మాస్టర్ గారు పాలు కట్టలేదు, దెయ్యం పట్టుకుంటే తాడు కట్టలేదు. తెలుసుకోగలిగా ఏం పట్టుకుంటారండి, దెయ్యం పట్టుకుంటే తాడు కడతారు. మాస్టర్ గారు వాళ్ళు ఏం చేయాలి, మాస్టర్ గారు అర్థం దెయ్యం పారిపోవాలి అనంటారు కదా. మాట్లాడండి, మాస్టర్ గారు వస్తారంటే దెయ్యం పారిపోవాలి కదా. కానీ మాస్టర్ గారు ఏం చేస్తారు, దెయ్యాన్ని వస్తారో తాడు కట్టాలని అన్నాడు. చాలా మంది వచ్చి అంటున్నారు, ఈ పూర్వమాచారాలు దెయ్యమాచారాలు మనం కానీ మన కుటుంబాలకు కానీ మనలో తీసుకురాకూడదు. ఈ దెయ్యమాచారాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. ఒక చిన్న ఆనవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తారా వాళ్ళు తిరిగి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వచ్చింది కదా అన్నమాట. ఆయన ఒక ఏ వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత ఏదో శుభ్రం చేసిన తర్వాత ఖాళీ ఉండదంట. అదే విధంగా ఊళ్ళలో తిరిగి ఎక్కడ ఖాళీ చేసుకోకపోతే ఈ ఖాళీ వదిలేసి వచ్చిన ఏదైనా ఖాళీ కొండలు వచ్చినాక చూసిన తర్వాత ఖాళీ కూడా చూసి దానికంటే చెడ్డమైన దెయ్యాలు తీసుకొచ్చి లోపల పెట్టినాడు. నీరు చేతిలో తెలుసు ఇస్లాం దొరకనందున నేను మొదట్లో వచ్చిన ఆయన తిరిగి వచ్చిందండి. ఆ ఇంటిని ఎవరు లేక అది ఊడ్చి అమర్చమన్నట్టు చూచి వెళ్ళి మనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాల్ని ఈ రోజు ఏదైనా అక్కడ పెట్టుకున్న మీలోని దానికంటే చెడ్డమైన ఏమి తీసుకొస్తుంది. జాగ్రత్త, మీరు ఎవరు పెట్టుకున్నారు, మీరు ఎవరిని పెట్టుకున్నారండి. దేవుడు వచ్చేసాడు అనేది ఖాళీ చేశాడు, చాలా చక్కగా చేయాలి. ఉదయం ఖాళీ చేసిన చక్కగా చేసిన తర్వాత దాంట్లో ఉండిపోయిందని రాసుకున్నారేమో. అది అసలు విడిచిపెట్టాలని మా అభ్యర్థులు మా మాస్టర్ గారిని మీ బయట కానీ ట్రైనింగ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారు అమ్మ నీ చెవుని వాయిదు చదువుతుంది తీసేందుకు బాగుంటుంది అన్నారు మాస్టర్ గారు. ఏమన్నా అమ్మ నీ చెవులు గాజులు ఏమున్నాయి కదా, ఇవన్నీ బయట నువ్వు అమ్మగా కనపడుతున్నావు, బయటగా అని చెప్పాడు మాస్టర్ గారు. అవడన్నా మీరు చెప్తారు కదా, దేవుడు చెప్పాలి చెప్తాను. మీ ఆయన చెప్పలేదు అన్నాడు. మీ ఆయన చెప్పాడు దీనన్నా అన్నాడు. తర్వాత సూర్యులు అయిన తర్వాత అది ఉంది ఏముంది, అన్ని పడుతుంది ఏం పడుకోలేదు. ఈ చెవులు మాత్రం అన్నాన్ని చూసుకుంటుంది. పాపం అన్నాన్ని చూసుకుంటే నేను చెప్తా ఉంటుందా, తీరుతుంది. పరమాత్మ చెప్తే తీరుతుంది. మనసులో మంది ఏముంటుంది, నా చెవులకి ఒకటి తీసుకుంటూ ఉంటుంది. మన వారిని తీసాడు అంతే మనసులో.
కానీ నేనైతే చెప్పలేదు, ఏమని చెప్పలేదు. ఒకరోజు మేము కాలేజీ పూర్తయిన తర్వాత దేవుడు ఆనందంగా నా అభిషేకం దగ్గర తీసుకెళ్తుంటే ఇప్పుడు మాత్రం మీద స్నానం చేసి తిరిగి వస్తుంటే ఏం దేవుడి చేయలేదు. నేనేం అడగా, ఎందుకేమో అడగలేదు. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాను వైజాగ్ నుంచి. వచ్చేస్తే చెల్లి ఏం తీసుకోని అడిగితే తీసుకున్నాను, ఏది తీసుకొని అడిగితే దేవుడి సమర్పణ చేసుకున్నాను. దేవుడు చూడలేక అంతవరకు మన జీవితంలో ఏం రాలేదు కదా, ఆశీర్వాదం రాలేదు. మన జీవితంలో ఆశీర్వాదం రావాలని మనం ఏం చేయాలండి? ఇంకా నా మాటలు మన జీవితంలో ఆశీర్వాదం రావాలని మనం ఏం చేయాలి? ఏదో ఒక నోటు ఉండదు, ఆ నోటు ఏదో గమనించి తీసి పారేయాలి. పారైతే దేవుడి గారిని మార్చిపోతాం. దేవుడి స్తోత్రం కలిగాక దేవుడి జీవితం నూతన క్రియ చేయాలనుకున్నాడు. ప్రకటన గ్రంథం 21:5 చూడండి. ప్రకటన గ్రంథం 21:5 ఒక మాట మనం చూసుకున్నాం. అప్పుడు సింహాసనశీలుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అదే సింహాసనం ఆశ్చర్యమైన వారు చెప్పిన మాట కంటే, ప్రధాన దృష్టి చెప్పిన మాట కంటే సమస్తము అయినా నూతనపరచబోతుందంట. ఆయన దగ్గరికి వెళ్ళే సమయానికి సమస్తం నూతనపరచాలి. ఈరోజు నువ్వు నూతనపరచుకుంటే లోకంలో నూతనపరచుకోవడం, నూతనపరచుకోకపోతే అక్కడ కూడా అభ్యంతరంగా ఉంటావు. అభ్యంతరంలో అంటారండి. చివరిగా మాట దృష్టిలో నూతన దృష్టిలో మొట్టమొదటి రూపాంతరం, రెండోది నూతన క్రియ, మూడోది నూతన స్వభావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. కావున చాలా జాగ్రత్తగా నిలవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం వదులుకొని. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం వదులుకొని. ఇక్కడ చెప్తుందండి, నూతన స్వభావం కావాలన్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2021 సంవత్సరంలో దేవుడికి ఏమవ్వాలండి? నూతన స్వభావం. నూతన స్వభావం కావాలంటే పాటలని చూసారు, ఎన్నో పాటలే వస్తున్నాయి. మనం ఏం చేసుకున్నాం? 2020 సంవత్సరాలు ఎన్ని జరిగేవి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ చెప్తున్నాను ఈరోజు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటాం, ఆ జ్ఞాపకాలను కలుగుతున్నాము. ఆ జ్ఞాపకం స్వీకరించి ఇక్కడ బతకాల వల్ల ఒక నూతనమైన జీవితంలో మార్చుకోవాలి. ఒక నూతనమైన నీ జీవితంలో రావాలని చెప్తున్నాడు. నూతనపరచబడి మీ చిత్తవృత్తి యందు, ఏ చిత్తమండి? మీ చిత్తవృత్తి, మీరు చేసే పని యందు నూతనపరచబడిన వారు ఉండాలి. నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును దేవుని స్తోత్రం. నీతియు దేవుని యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన మీరు నూతనమైన స్వభావాలను ధరించుకోవాలి. మనం ఎలా ఉన్నామంటే దేవుని పోలినాం. ఎవరున్నామంటే మన దేవుని పోలినాం. దేవుని పోలిన అందరూ కూడా నవీన స్వభావం ధరించుకోవాలి తప్ప పాత స్వభావాన్ని ధరించుకోవడం చూడండి. నూతన సంవత్సరం అందరూ బతకాలు జరుగుతున్నారు. చాలా మంది కొంతమంది కట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు ఉండే పరిస్థితులను బట్టి కట్టుకోలేదు. కొంతమంది ఉన్నారని కట్టుకోలేదు. పెళ్లి కారణాలకు ముందు బతకాలు కట్టుకుంటారు. అదే నూతన సంవత్సరం వచ్చిన మాత్రం గొప్పదేవుడు చూసుకుంటారు. ఎన్నాళ్ళు అర్థమైన ఖర్చు పడతారు. నూతన సంవత్సరంలో మంచి పనులు కట్టి అందరికి ప్రోత్సాహం చెప్తున్నాడు. నూతన స్వభావాన్ని మార్చుకోవాలని చెప్పి నవీన స్వభావం దేవుడిస్తున్నాక. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ నువ్వు చేయగలిగితే ఎవరినైనా కోపాలను పొంది నూతన వచ్చి నూతన స్వభావం పొందుకున్నట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? దేశీయ స్థానంలో 8 మొదటి రోజులు చూసుకుంటే నీవు నీ దేవుడు ఇవన్నీ చేసినా సరే ఎవరు మాట్లాడాలి? శ్రద్ధగా దేవుడు మాటని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని నడుచుకుని భూమి మీద ఉన్న సమస్త దేవుడు కంటే ఏం చేయాలంట? భూమి మీద ఉన్న సమస్త దేవుల
శ్రద్ధగా వినాలి. బాగుండాలి, దేవుడి మనసు శ్రద్ధగా వినాలి. ఏం చెప్పాడు దేవుడు? అన్నాడు, నూతన శ్రీకరణ చెప్పాడు, నూతన శుభాలను రావాలని చెప్పాడు. ఈ మూడు నీళ్ళకి వస్తే దేవుడు ఏం చేస్తాడంట? నేను భూమిలో సమస్య జరుగుగా ఆశీర్వదిస్తాడట. నువ్వు హెచ్చుగా ఆశీర్వదించబడాలంటే ఈ మూడు నీలో ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. ఈ మూడు నూతన సంవత్సరం జీవితంలో ఉంటే నువ్వు రాబోయే గొప్పగా నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. ఎలా దీవెనకరంగా మార్చబడతావంటే నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా దీవెనకరంగా మార్చబడతావు. నువ్వు అడిగి పెట్టే ప్రతి స్థలం ఒక స్థలం కదండి, ఎక్కడ కూడా అక్కడ నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా, నువ్వు చేయబడే ప్రతి ప్రాంతాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఏం చేయబడాలంటే మొట్టమొదటిగా గొప్పగా ఉండాలి, రెండోది నూతన క్రియేషన్ ఉండాలి, మూడోది నూతన స్వభావంలోకి రావాలి. పాత స్వభావం వ్యక్తులు ఇక నూతన సంవత్సరంలోకి రాకూడదు. రాత్రి విడిచిపెట్టుకోవాలి, రోజు నూతనంగా జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడి జీవులు నూతన ఆశీర్వాదాలు, నూతన దేవుడు కలగాలంటే ఈ మూడు దేవుడు మన శ్రద్ధ కలిగించి ఆ ప్రకారం నడుచుకుంటే 2021 సంవత్సరం 2020 సంవత్సరం కంటే గొప్ప అద్భుతంగా మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. దేవుడు అటువంటి క్రియ అటువంటి కుటుంబం మీ అందరికీ దయచేయండి కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన మహాదేవ నిఘమైన శ్రేష్టమైన పదకొండుకున్నాం. నూతన సృష్టిగా మేము మార్చబడాలంటే మొట్టమొదటిగా మేము ఎలా ఉండాలంటే ప్రమాణం పొందాలని, నూతన క్రియ మాలో ఉండాలని, నవీన స్వభావం ఉండాలని, నూతన సృష్టిగా మేము మార్చబడాలంటే ఈ మూడు మాలో ఉండాలని చెప్తున్నాం. ఈ మూడు